Hello students, myself Nagavardhan Reddy. I am working as a teaching assistant in Muneshwari Agricultural Engineering Polytechnic for Diploma in Agricultural Engineering. Now, I am taking a lecture in Silent Water Conservation Engineering and Practices. In this, I'll deal with the average rainfall on an area. Okay, in this lecture, average rainfall on an area, it deals with in a particular catchment area, the amount of rainfall we need to calculate from these methods అన్నమాట. ఓకే, ఇక్కడ యావరేజ్ రెయిన్ఫాల్ అనే ఏరియా అంటే ఒక ఏరియాలో ఏదైనా క్యాచ్మెంట్ ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఆ రెయిన్ గేజ్ స్టేషన్స్ అన్నింటినీ తీసుకొని ఆ యొక్క క్యాచ్మెంట్ యొక్క ఓవరాల్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుందో ఆ రెయిన్ఫాల్ని కనిపెట్టేదే ఈ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ మెథడ్స్ అన్నమాట. ఓకే, ఇన్ దట్ ఏరియా. ఓకే, in these methods there are three methods are there for in that first one arithmetical mean method, and second one Thesin polygon method, and third one isoheital method. Okay, in this lecture, in this arithmetic mean method, generally consider a catchment area. Catchment and area అంటే ఒక ఏరియా ఏదైనా బౌండెడ్ ఏరియా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, దిస్ ఈజ్ ఎ క్యాచ్మెంట్ ఏరియా. మనం ఒక ఏరియాని తీసుకుంటే ఆ ఏరియాలో నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఈ యొక్క రెయిన్ గేజ్ స్టేషన్స్ యొక్క ఓవరాల్ రెయిన్ఫాల్ అనేది, యావరేజ్ రెయిన్ఫాల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అలా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ యొక్క అర్థమెటికల్ మీన్ మెథడ్ మనకి ఫస్ట్ మెథడ్ అనమాట. ఇన్ దిస్ మెథడ్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా యావరేజ్ చేయడానికి ఏదైతే రూల్ ఫాలో అవుతామో అదే రూల్ని ఫాలో అయ్యి అర్థమెటిక్ మీన్ ద్వారా మనము ఈ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది కనుక్కుంటాం అనమాట. ఓకే, ఈ అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దీస్ ఆర్ ద రెయిన్ గేజ్ స్టేషన్స్ P1, P2, P3, P4 అండ్ సో ఆన్. ఓకే, అలా నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉన్నాయి. అలా రెయిన్ గేజ్ స్టేషన్స్ అన్నింటినీ యాడ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 ప్లస్ అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని రెయిన్ గేజ్ స్టేషన్స్ని మనము యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో 5 స్టేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. 5 స్టేషన్స్ ఇక్కడ అర్థమెటిక్ మీన్ మెథడ్ ద్వారా యావరేజ్ రెయిన్ఫాల్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి ఏమవుతుందంటే P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 ప్లస్ P5 బై 5 అన్నమాట. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ వచ్చేసరికి 5. ఓకే, దిస్ P ఈజ్ ద యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ దట్ ఏరియా. ఓకే, దిస్ ఈజ్ వెరీ లెస్ ఇన్ ప్రాక్టీస్. దిస్ మెథడ్ ఈజ్ వెరీ లెస్ ఇన్ ప్రాక్టీస్ అనమాట. ఈ యొక్క మెథడ్ని మనము ఎక్కువగా వాడమన్నమాట. ఓకే, ఈ యొక్క మెథడ్ ద్వారా ఆ విధంగా మనం యావరేజ్ ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా మనము అర్థమెటికల్ మీన్ మెథడ్ ద్వారా మనము ఈ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి థెసైన్ పాలిగాన్ మెథడ్. థెసైన్ పాలిగాన్ మెథడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ మెథడ్ అనమాట. ఓకే, ఇట్స్ అ వెరీ వైడ్లీ ఇన్ యూస్. ఓకే, మనం ఎక్కువగా ఈ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ని కనుక్కోవడానికి వాడే మెథడ్ ఈ యొక్క థెసైన్ పాలిగాన్ మెథడ్ అనమాట. ఇన్ దిస్ ఈ యొక్క ఫిగర్ చూడండి. ఈ యొక్క ఫిగర్లో మనకి 7 రెయిన్ గేజ్ స్టేషన్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ బౌండెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ బౌండెడ్ ఏరియా మనకి క్యాచ్మెంట్ ఏరియా అన్నట్టు. ఓకే, ఆ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో మనకి నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ చూడండి. P1, P2, P3, P4, P5, P6 అండ్ P7. 7 రెయిన్ గేజ్ స్టేషన్స్ అనేవి ఉండడం జరిగిందనమాట. ఓకే, ఆ 7 రెయిన్ గేజ్ స్టేషన్స్ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఇది చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ ఆ 7 రెయిన్ గేజ్ స్టేషన్స్ని మనము
కలుపుతామన్నమాట. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఏవైతే చూపిస్తున్నాయో ఆ డాటెడ్ లైన్స్ ద్వారా అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ని మనము ఒక లైన్స్ ద్వారా, పెరిఫెరల్ లైన్స్ ద్వారా మనము వాటన్నింటినీ కలిపేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, P1 నుంచి P2, P2 నుంచి P3, P3 నుంచి P4 అండ్ P4 నుంచి P5, P5 నుంచి P6, P6 నుంచి మళ్ళీ P1ని కలిపేసామన్నమాట. అంటే ఆల్ రెయిన్ గేజ్ స్టేషన్స్ని మనము ఒక ట్రయాంగులర్ మెథడ్స్ లాగా, ఓకే, ఒక ట్రయాంగులర్ షేప్లో వచ్చేలాగా మనము అన్నింటినీ కలుపుతామన్నమాట. ఇక్కడ చూడొచ్చు అన్ని రెయిన్ గేజ్ స్టేషన్స్ని, ఇక్కడ ఒక సెంటర్ P7 ఉంది. ఈ P7తో అన్ని రెయిన్ గేజ్ స్టేషన్స్ని ట్రయాంగులర్ ఫామ్స్లో వచ్చే విధంగా మనం కలిపేసినామన్నమాట. ఆ కలిపేసిన తర్వాత ప్రతి సైడ్కి మనము పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది గీయడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ P1 ఒక లైన్ ఉంది. ఆ P1 లైన్కి P1 నుంచి P7 ఒక లైన్ ఉందన్నమాట. ఓకే, ఆ P7 లైన్కి మనం ఏం చేసామంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీసామన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద P1 అండ్ P7. ఓకే, ఇది చూడండి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ యొక్క P2 P7కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీన్స్ we will draw the line in the angle of 90 degrees అనమాట. ఓకే, ఎగ్జాక్ట్గా 90 degrees ఉండే విధంగా మనం అన్ని సైడ్స్కి మనము ఈ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అని గీయడం జరుగుతుంది అనమాట. ఇలా గీసిన తర్వాత ఇవి మనం ఒక్కొక్క సైడ్కి గీసాం. తర్వాత ఇక్కడ కూడా ఇంకొక సైడ్ ఉంది. ఓకే, P2 P1 సైడ్ ఉంది. ఈ యొక్క సైడ్కి కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీస్తాం అనమాట. ఓకే, దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. అన్ని సైడ్స్కి ఇలా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అనేవి గీయడం జరిగిందనమాట. ఓకే, ఈ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అనేది గీసిన తర్వాత మనకి ఒక ఏ విధంగా అంటే ఈ యొక్క P7కి ఒక పాలిగాన్ లాగా రావడం జరిగిందనమాట. ఒక పాలిగాన్ లాగా ఏరియా అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తే మనకి P7 రెయిన్ గేజ్ స్టేషన్లో ఉన్న ఏరియా అనేది మనకి A7 అనే పాలిగాన్ ద్వారా మనకి రావడం జరిగింది. వీటిని మనం గుర్తుపట్టడానికి మనం స్టేషన్స్ని మనం నోట్ చేసాం. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇక్కడ ఏ అని నోట్ చేద్దాం, బి అని నోట్ చేద్దాం, సి, డి, ఈ, ఎఫ్. ఓకే, అండ్ దెన్ తర్వాత జి, హెచ్, ఐ, జే, కే, ఎల్. ఇలా అన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్స్కి మనము నోటేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దెన్ తర్వాత ఏంటంటే మనకి ప్రతి నోటేషన్ దగ్గర మనము కే నుంచి జే దగ్గరికి, ఓకే, ఎల్ నుంచి కే దగ్గరికి, ఎల్ నుంచి జీ దగ్గరికి, అండ్ అన్ని స్టేషన్స్ ఇక్కడ జీ నుంచి హెచ్ దగ్గరికి, అండ్ దెన్ తర్వాత హెచ్ నుంచి ఐ దగ్గరికి, అండ్ ఇక్కడ జే నుంచి ఐ దగ్గరికి అన్ని స్టేషన్స్ని కలపడం జరిగిందనమాట. మనకి ఇక్కడ చూస్తే ఇదొక పాలిగాన్ లాగా ఈ యొక్క ఏరియా అనేది మనకి పాలిగాన్ లాగా రావడం జరుగుతుంది అనమాట. అన్ని పాలిగాన్స్ లాగా మనకి ఈ యొక్క ఏరియాస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. చూడండి, అన్ని పాలిగాన్స్ లాగా వచ్చేసినాయి. సో ఇక్కడ చూడండి, మనకి సెంటర్లో వచ్చింది ఏరియా A7, ఇక్కడ ఉన్నది ఏరియా A1, ఇక్కడ ఉన్నది ఏరియా A2, A3, A4, A5, A6 అన్ని ఏరియాస్ని మనము తీసుకోవడం జరిగిందనమాట. అండ్ దెన్ ఇవన్నీ ఏరియాస్ ఇలా ఈ యొక్క ఏదైనా మనం క్యాచ్మెంట్ ఏరియా తీసుకుంటే ఆ ఏరియా నుంచి ఆ విధంగా మనం ఈ యొక్క రెయిన్ గేజ్ స్టేషన్స్ నెట్వర్క్ని అనేది ఫామ్ చేయాలన్నమాట. ఓకే, ఒక పాలిగాన్ రూపంలో వచ్చేటట్టు మనం ఏరియాని ఫామ్ చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఫార్ములా అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఆ ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ P ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ P is equal to P1 A1 plus P2 A2 plus and so on. ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి మనకి? P7 A7 స్టేషన్స్ వరకు ఉన్నాయి అన్నమాట. సారీ,
చూడండి. ఈ యొక్క ఏరియాస్ గీసిన తర్వాత మనకి యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ P ఈజ్ ఈక్వల్ టు P1A1 ప్లస్ P2A2 ప్లస్ అండ్ సో ఆన్ ఎంతవరకు P7A7 ఇన్ని స్టేషన్స్ అనేవి మనకి ఉండడం జరిగిందనమాట ఈ పాలిగాన్లో. అండ్ P7A7 బై మనకి A1 ప్లస్ A2 ప్లస్ A7. Okay, this is the average annual rainfall in this isohydral method, Thesin polygon method. Okay, ఈ Thesin polygon method లో మనకి యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ కనుక్కోవడానికి ఈ యొక్క ఫార్ములాని మనం వాడతామన్నమాట. P bar is equal to P1A1 plus P2A2 plus P3A3 plus P4A4 plus P5A5 plus P6A6 plus P7A7 by A1 plus A2 plus A3 plus and so on A7. మనకి ఇక్కడ 7 స్టేషన్స్ ఉండడం జరిగింది కాబట్టి we only note that 7. ఓకే, మనకి ఎన్ని స్టేషన్స్ ఉన్నా ఈ విధంగానే రాయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టేషన్స్ ఉంటే P1A1 plus P2A2 by A1 plus A2. ఈ విధంగా మనకి యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ బై యూజింగ్ దిస్ థెసైన్ పాలిగాన్ మెథడ్. ఓకే, ఈ యొక్క ఫార్ములా ద్వారా మనకి థెసైన్ పాలిగాన్ మెథడ్లో మనకి యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. ప్లీజ్ నోట్ దిస్ ఫార్ములా, విల్ క్యాలిక్యులేట్ ద ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్ దిస్ మెథడ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్, యావరేజ్ అర్థమెటికల్ మీన్ మెథడ్ ద్వారా మనకి ఒక ఫార్ములా ఉంది, అండ్ ఈ యొక్క థెసైన్ పాలిగాన్ మెథడ్ ద్వారా ఒక ఫార్ములా ఉంది. ఇవన్నీ థెసైన్ పాలిగాన్ మెథడ్ గురించి మనకి అందరికీ అర్థమైందనే అనుకుంటాను. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐసోహైటల్ మెథడ్ అనమాట. ఓకే, ఈ ఐసోహైటల్ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చూడండి. మనకి ఇక్కడ I1, I2, I3, I4, I5 ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఐసోహైట్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఐసోహైట్ అంటే ఏంటంటే మనకి లైన్ జాయినింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ రెయిన్ఫాల్ అనమాట. ఓకే, మనకి కాంటూర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ యొక్క ఐసోహైట్స్ కూడా సేమ్ ఆ విధంగానే ఉంటాయన్నమాట. ఓకే, జనరల్గా మనకి కాంటూర్ అంటే లైన్ జాయినింగ్ ఆఫ్ ఈక్వల్ స్లోప్ లైన్స్ అనమాట, ఈక్వల్ స్లోప్ అనమాట. స్లోప్ ఏదైతే సేమ్ స్లోప్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ స్లోప్ పాయింట్ యొక్క లైన్స్ని కలపడమే కాంటూర్స్ అంటాం. ఇక్కడ ఈ యొక్క ఐసోహైట్స్లో వచ్చేసరికి లైన్ జాయినింగ్ ఆఫ్ ఈక్వల్ రెయిన్ఫాల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క ఐసోహైట్ I1 ఉందనుకోండి. ఈ ఐసోహైట్ I1లో మనకి ఈక్వల్గా ఈ లైన్లో ప్రతి చోట కూడా ఎంతైతే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఒక 6 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉందనుకోండి ఐసోహైట్ I1లో, ఈ పాయింట్ దగ్గర కూడా 6 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర 6 సెంటీమీటర్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర అంతే ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర కూడా అంతే ఉంటుంది అనమాట. ఏవైతే ఇక్కడ ఇంకొక ఐసోహైట్ చూడండి I2, ఇక్కడ దీన్ని 7 సెంటీమీటర్ రెయిన్ఫాల్ అనుకోండి. ఓకే, 7 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ ఈ లైన్లో ఏ పాయింట్ని చూసినా కూడా మనకి 7 సెంటీమీటర్ రెయిన్ఫాలే ఉంటుందన్నమాట. అలా 7 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉన్న లైన్నే మనము కలుపుతున్నాం అనమాట. ఓకే, అలా కలిపే లైన్స్ని మనము ఐసోహైట్స్ అని పిలుస్తాం అనమాట. ఈ యొక్క ఐసోహైట్స్ ద్వారా కూడా, ఈ ఐసోహైటల్ మెథడ్ ద్వారా కూడా మనము యావరేజ్ రెయిన్ఫాల్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ దట్ ఏరియా. ఓకే, ఇక్కడ చూడండి బౌండెడ్ ఏరియాని మనము క్యాచ్మెంట్ ఏరియా అని పిలుస్తాం అనమాట. ఓకే, ఈ యొక్క సర్క్యులర్ ఏరియా ఏదైతే కనిపిస్తుందో దాన్నే క్యాచ్మెంట్ ఏరియా అంటాం. ఓకే, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో మనకి నెంబర్ ఆఫ్ ఐసోహైట్స్ 5 ఐసోహైట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ 5 ఐసోహైట్స్తో పాటు మనకి ఏరియాస్ కూడా 5 ఏరియాస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది, యావరేజ్ రెయిన్ఫాల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, ఇలా యావరేజ్ రెయిన్ఫాల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ యొక్క ఐసోహైట్ మెథడ్లో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే జనరలీ ఇట్ ఈస్ నాట్ ద ఫార్ములా
ఫర్ ద ఐసోహైట్స్ మెథడ్. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు చెప్పే ఫార్ములాని రాసుకోండి. ఇక్కడ చూడండి, యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ దట్ ఏరియా P bar is equal to A1, ఇక్కడ ఏరియా క్యాపిటల్స్ A1 ఇంటూ యావరేజ్ ఆఫ్ 2 ఐసోహైట్స్ I1 ప్లస్ I2/2. ఓకే, ఈ యొక్క ఏరియా ఏదైతే A1 ఏరియా ఏదైతే ఉందో ఆ A1 ఏరియా అనేది I1 అండ్ I2 ఐసోహైట్స్ మధ్యలో ఉంది కాబట్టి దాన్ని A1 ఈ యొక్క యావరేజ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, ప్లస్ ఏరియా A2 ఇంటూ ఏరియా A2 ఇంటూ ఈ ఏరియా A2 అనేది ఏ ఐసోహైట్స్ మధ్యలో మౌంట్ అయింది చెప్పండి. ఇక్కడ చూడండి, I2 అండ్ I3 మధ్యలో ఏరియా A2 అనేది ఉండడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనకి I2 ప్లస్ I3/2. ఓకే, ఈ రెండింటి యొక్క యావరేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎన్నైతే ఐసోహైట్స్ ఉన్నాయో అలా అన్ని ఐసోహైట్స్ని అంత ఏరియాస్ని ఆ విధంగానే రాస్తామన్నమాట. రాసిన తర్వాత బై టోటల్ ఏరియా, టోటల్ క్యాచ్మెంట్ ఏరియా. ఈ టోటల్ క్యాచ్మెంట్ ఏరియా ఎంతైతే ఉందో ఆ క్యాచ్మెంట్ ఏరియాని కింద వేస్తే మనకి ఈ యొక్క ఐసోహైట్స్ మెథడ్ యొక్క ఫార్ములా అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, చూడండి, మళ్ళీ ఐసోహైటల్ మెథడ్ గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఒక క్యాచ్మెంట్ ఏరియా ఉండడం జరిగింది. ఓకే, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో మనకి రెయిన్ఫాల్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఆల్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్. ఓకే, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్. ఇక్కడ చూస్తే 7, 7, 7, 7. ఇక్కడ చూస్తే 8, 8, 8, 8 ఇలా ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తే 9, 9, 9. ఓకే, ఇలా ఉండడం జరిగింది అనమాట. మనం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాకి ఐసోహైట్స్ మెథడ్ ద్వారా యావరేజ్ రైన్ఫాల్ కనుక్కోవడం కోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఐసోహైట్స్ అనే వాటిని డ్రా చేస్తామన్నమాట. ఆ ఐసోహైట్స్ ఎలా డ్రా చేస్తామంటే చూడండి, ఐసోహైట్స్ అనేవి ఈ లైన్ జాయినింగ్ ఆఫ్ ఈక్వల్ రెయిన్ఫాల్ అనమాట. ఇక్కడ రెయిన్ఫాల్ ఏదైతే ఈక్వల్ రెయిన్ఫాల్ ఉందో ఆ ఈక్వల్ రెయిన్ఫాల్కి లైన్ అనేది జాయిన్ చేస్తామన్నమాట. ఇక్కడ 6 నుంచి ఇంకొక 6 దగ్గరికి, 6 నుంచి మళ్ళీ ఇంకొక 6, 6 నుంచి 6, ఇలా ఒక ఐసోహైట్ వచ్చింది. తర్వాత 7కి, ఓకే, అలా, తర్వాత 8కి, ఓకే, తర్వాత 9కి. ఓకే, ఈ విధంగా లైన్ అనేది మనము డ్రా చేసామన్నమాట. అంటే ఆ లైన్సే ఐసోహైట్స్ అనమాట. ఐసోహైట్ I1, ఐసోహైట్ I2, I3, I4. ఓకే, ఇలా విల్ మేక్ అనదర్ కలర్. ఇక్కడ చూడండి, I1, I2, I3, దీన్ని I4 అని మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇలా మెన్షన్ చేసుకున్న తర్వాత మనకి ఏరియాస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఏదైతే I1కి I2కి మధ్యలో ఉన్న ఏరియాని మనము A1 కింద, I2 I3 మధ్యలో ఉన్నదాన్ని A2 కింద, తర్వాత దీన్ని A3 కింద ఇలా చూసుకుంటాం అన్నమాట. ఓకే, ఇలా ఏరియాస్ అనేవి డివైడ్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ దెన్ తర్వాత ఈ పక్కన ఉన్నదాన్ని మనం A4 అని పిలుస్తాం అన్నమాట. ఓకే, ఈ విధంగా ఏరియాస్ అనేవి తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకున్న తర్వాత ఈ యొక్క ఐసోహైట్ మెథడ్స్ ద్వారా మనకి ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి, యావరేజ్ రైన్ఫాల్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫార్ములా రాస్తాను. ఓకే, ఫార్ములా మనకి 4 ఐసోహైట్స్ ఉన్నాయి.
ఓకే, ఆ 4 ఐసోహైడ్స్ బేస్ చేసుకొని మనం ఫార్ములా ఇక్కడ చూడండి, పీ బార్ ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ I1 ప్లస్ I2 బై 2 ప్లస్ A2 ఇంటూ I2 ప్లస్ I3 బై 2 ప్లస్ A3 ఇంటూ I3 ప్లస్ I4 బై 2 బై A. హియర్ ఇక్కడ చూస్తే మనకి పీ బార్ ఈజ్ ద యావరేజ్ rainfall in that area and A1 is the catchment area bounded between the isoheights I1 and I2. A2 is the area bounded between the isoheights I2 and I3, and A3 is the area bounded between the isoheights I3 and I4. ఓకే, ఈ 4 ఐసోహైట్స్ చూసినాం. ఆ ఐసోహైట్స్ మధ్యలో ఉన్న ఏరియాని A1, A2, A3 కింద తీసుకున్నాం అనమాట. అండ్ I1, I2, I3, I4 దీస్ ఆర్ ద ఐసోహైట్స్. ఓకే, అండ్ క్యాపిటల్ A ఈజ్ ద టోటల్ క్యాచ్మెంట్ ఏరియా అనమాట. ఓకే, మనకి ఇలా సర్క్యులర్ పొజిషన్ ఉంది కదా. ఓకే, ఇలా ఒక టోటల్ రౌండ్ ఇచ్చాము కదా. ఓకే, ఈ యొక్క టోటల్ బౌండరీ యొక్క ఏరియాని మనం ఈ యొక్క టోటల్ క్యాచ్మెంట్ ఏరియా కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఆ క్యాచ్మెంట్ ఏరియానే క్యాపిటల్ A అని తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసి మనము ఐసోహైటల్ మెథడ్ ద్వారా యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ దట్ ఏరియా అనేది మనం కనుక్కుంటాం అనమాట. యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ దట్ ఏరియా, క్యాచ్మెంట్ ఏరియా. ఓకే, అండ్ దెన్ తర్వాత ఐ విల్ షో యూ ద ఆల్ ఫార్ములాస్ ఇన్ దిస్ ఓకే మెథడ్స్. ఓకే, 3 మెథడ్స్కి మనం ఫార్ములాస్ చూపిస్తాను ఒకసారి మళ్ళీ. ఇక్కడ చూడండి, నోట్ డౌన్ ఆల్ దీస్ ఫార్ములాస్. అర్థమెటిక్ మీన్ మెథడ్, P bar is equal to P1 plus P2 plus P3 and so on Pn by n, where n is the total number of rain gauge stations and P1, P2, P3 and so on Pn are the rain gauge stations. Okay, and Thesin polygon method, P bar is the average rainfall. It's not annual rainfall, average rainfall. Okay, average rainfall in that area. Okay, and P1 A1 plus P2 A2 plus P3 A3 plus and so on Pn An by A1 plus A2 plus A3 plus and so on An. This is the formula for Thesin polygon method, and where P1, P2, P3 are the rain gauge stations, A1, A2, A3 are the areas of divided Thesin polygons. Okay, and then the relationship between intensity, duration and frequency. ఓకే, ఈ మూడింటి యొక్క రిలేషన్ ఏంటంటే ఇట్స్ I ఈజ్ ఈక్వల్ టు KT పవర్ X బై D ప్లస్ A పవర్ N, వేర్ X, K, A and N are the constants, where D is the duration and T is the return period, I is the intensity. In this figure, graphs are there. In this return period, duration and intensity will be there. Okay, ఇక్కడ డ్యూరేషన్ ఇంటెన్సిటీకి
ఒక రిలేషన్ ఉంది. ఇక్కడ నుంచి 100 yearsకి, 50 yearsకి, 25 yearsకి రిటర్న్ పీరియడ్. ఓకే, ఈ మూడిటి యొక్క గ్రాఫ్ రిలేషన్ అనమాట. అండ్ దెన్ తర్వాత డ్యూరేషన్ అండ్ డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్, ఇక్కడ నుంచి మనకి ఇంటెన్సిటీ అనేది వస్తుంది అనమాట. ఈ రెండింటి యొక్క రిలేషన్ వచ్చేసరికి మనకి ఈ యొక్క 100 ఇదేంటంటే ఇంటెన్సిటీ అనమాట. ఓకే, mm/hourలో వస్తుంది ఇది. ఓకే, ఇక్కడ ఈ డ్యూరేషన్ అండ్ యావరేజ్ ఇంటెన్సిటీ ద్వారా మనకి రిటర్న్ పీరియడ్ వస్తుంది. డ్యూరేషన్ అండ్ డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్ ద్వారా మనకి ఇంటెన్సిటీ అనేది వస్తుంది అనమాట. ఇంటెన్సిటీ ఇక్కడ. ఓకే, అండ్ థ్యాంక్ యూ. ఇన్ ద టుమారో క్లాస్ ఐ విల్ డీల్ విత్ ద నెక్స్ట్ లెక్చర్, దట్స్ ద సాయిల్ ఎరోషన్ ప్రిన్సిపల్స్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాయిల్ ఎరోషన్. ఓకే, వీటన్నింటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఫర్ టుడే ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ. And 3 formulas are very, very important. Please note down the 3 formulas. When we'll come to the college, we'll make the problems on these formulas. Okay, thank you.